శివరాత్రి సందర్భంగా మా ఊర్లో అయితే చాలా వైభవంగా గ్రామోత్సవం అయితే జరిగింది. అంగరంగ వైభవంగా శివయ్యని అయితే అలంకరించాము. నేనైతే దాదాపు 10 సంవత్సరాల తర్వాత శివయ్య ఉత్సవాన్ని అయితే చూస్తున్నాను దగ్గర నుంచి. శివయ్య గుడి చూడండి ఎంత వైభవంగా వెలిగిపోతుంది. శివయ్య ఉత్సవానికి డీజే కూడా తీసుకొచ్చారు మా ఊరోళ్ళు. 10,000 వాళ్ళ పటాకులు అయితే పెట్టారు మా ఫ్రెండ్స్ అయితే. నేనైతే అసలు అనుకోలేదు మా ఇండియాలో అయితే శివరాత్రికి ఉంటాడని చెప్పేసి. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేనైతే. మా ఊర్లో ఏ పండుగ జరిగిన ఏ ఉత్సవం జరిగిన అన్నిటికి ముందు ఉంటాడు మా అన్న. కోలాటం అంటే ఎలా వేస్తారో ఏమో అనుకున్నాను. మామూలుగా వెళ్ళేది ఒక్కొక్క పిల్లోళ్ళు అయితే. ఇంతకుముందు ఆల్రెడీ మన గొబ్బమ్మ పండుగ అయితే వీళ్ళు వేశారంట. మా ఊరు గ్రామస్తులు అయితే మళ్ళీ వాళ్ళని అయితే పిలుచుకొచ్చారు. చాలా బాగా వేస్తారు ఈ పిల్లలందరూ. అందరూ కోలాటం చూస్తుంటే ఆడు గుగ్గులు తినేది మా తమ్ముడే. మన పల్లెటూరులో ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడే మా అందరూ కలిసి కట్టుగా ఒక చోట అయితే ఉండేది. మన ఫ్రెండ్స్ అందరిని కలవచ్చు, మన ఊరు పెద్దలందరినీ చూడొచ్చు. నేనైతే కోలాటాలు చాలా సార్లు అయితే చూసినాం మామ. కానీ ఇలా దీపాలు పట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని చేసే వాళ్ళని అయితే వెళ్ళిన చూస్తున్నాను. సూపర్ గా అయితే చేశాడు. ఆ మాస్టర్ కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ మా ఊరు ఇలా చేయించేందుకు. మా ఊరోళ్ళంతా ఒక 60% అయితే ఇక్కడికి వచ్చి నిలబడుకొని చూస్తున్నారు. మా ఊరు యూత్ అయితే 90% ఇక్కడే వచ్చి ఉన్నారు అందరూ. శివయ్య పార్వతమ్మ ఎంత చోటు చక్కగా ఉన్నారు. ఆ వైభవం చూడండి మా 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా సేపటి తర్వాత అయితే మా వీధి దగ్గరికి అయితే చేరుకున్నాడు శివయ్య. నేనైతే మా ఫ్యామిలీని తీసుకొని టెంకాయ కొట్టి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. మీ ఊర్లో శివయ్య సంబరాలు ఎలా చేస్తారు మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓం నమః శివాయ.